హలో నమస్తే, నేను మీ అక్షయ్. మనం చూస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రైతుల ఖాతాల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను డబ్బులను ఇటీవల వానాకాలం పంటకు సంబంధించిన డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో విశేషం ఏంటంటే గతంలో ఈ యొక్క రైతు బంధు గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క పథకం రైతు బంధుగా ఉంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పథకం రైతు భరోసాగా మారింది. అయితే గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా రైతు బంధు పథకం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా 9 రోజుల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 9,000 కోట్లు అంటే దాదాపు 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసింది. ఎందుకు చెప్తున్నా అంటే గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క రైతు బంధు పథకాన్ని ప్రారంభించినప్పుడు వానాకాలం పంటకు 2018 సంవత్సరంలో కేసీఆర్ గారు రైతుల ఖాతాల్లో 5,237 కోట్ల రూపాయలు ఆ రోజు జమ చేయడం జరిగింది. కాకపోతే ఆ డబ్బును జమ చేయడానికి రైతుల ఖాతాలో కేసీఆర్ గారి ప్రభుత్వానికి 128 రోజులు పట్టింది. అయితే ఆ తర్వాత యాసంగి పంటకు 5,248 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయడానికి ఆ రోజు 161 రోజులు పట్టింది. ఆ తర్వాత కూడా 2019లో వానాకాలం పంటకు 132 రోజులు పట్టింది. 6,125 కోట్లు ఆ రోజు రైతుల ఖాతాలో జమ చేయడానికి. ఇక్కడ చూస్తే చూడండి క్లియర్గా 2019లో యాసంగి పంటకు కేసీఆర్ గారి ప్రభుత్వానికి 4,406 కోట్లు జమ చేయడానికి 48 రోజులు పట్టింది. ఇంకొక 2020లో అయితే ఏకంగా 169 రోజులు పట్టింది. 7,288 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడానికి. అట్లా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాకపోతే కేసీఆర్ గారి ప్రభుత్వం 2021లో మాత్రం 10 రోజుల్లోనే 7,360 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసింది. ఇది చూడండి 2021, 2022 వానాకాలం పంటకు సంబంధించి. ఆ తర్వాత 27 రోజుల్లో 7,412 కోట్ల రూపాయలు యాసంగి పంటకు రైతుల ఖాతాలో జమ చేసింది. కాకపోతే ఇవన్నిటికీ దీటుగా వీటన్నిటిని అధిగమించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ సంవత్సరం వానాకాలం పంటకు 9 రోజుల్లోనే ఏకంగా 8,744 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసింది. ఇప్పటి వరకు రైతు బంధు పథకం కంటే ఎక్కువ డబ్బులు రైతు భరోసాలో రైతులకు కేటాయించినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే 9 రోజుల్లో 8,744 కోట్ల రూపాయలు జమ చేసినటువంటి రైతుల పక్షాన నిలిచినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారు 9 రోజుల్లో వేసిరు, గతంలో కేసీఆర్ గారు 10 రోజుల్లో వేసిరు. దానికి దీనికి పెద్ద తేడా ఏముంది? రేవంత్ రెడ్డి గారు చేసింది ఏముంది ఇలా అని చెప్పేసి అనుకోవచ్చు. కాకపోతే కేసీఆర్ గారు అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఇవాళ ఆ రోజు ఇన్ని రోజులకు కూడా 128 రోజులకు 160 రోజులకు డబ్బులు ఇచ్చినప్పుడు కూడా ఆహో ఈహో అన్నారు. రైతులంతా చాలా గొప్పగా కేసీఆర్ గారు చాలా గొప్పగా చేస్తున్నారు, రైతులకు పక్షాన నిలుస్తున్నారు, రైతు బాంధవుడు అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు దాదాపు రైతుల ఖాతాలో వేశారు. కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి తేడా ఏందంటే ఇక్కడ కేసీఆర్ గారు ఈ యొక్క రైతు బంధు పథకాన్ని ప్రారంభించినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతులకు పెట్టుబడి సాయం అందించినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందనేది ఒకసారి చూడాలి. 2018లో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎట్లున్నది, 2025లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లున్నది. 2018లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంది. ఎందుకంటే విపరీతంగా అప్పులు తెస్తున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం అప్పులు తెచ్చింది. కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాలో విపరీతమైన స్కామ్ల రూపంలో అప్పుడు ఖర్చు పెట్టింది గత కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు అప్పులు తీసుకురావడానికి కూడా ఎక్కడ దొరుకుతలేవు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్తున్నాడు. ఏం చెప్తున్నారు? తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసినటువంటి ఆర్థిక విధ్వంసానికి అప్పులకు ఇవాళ ఇంట్రెస్ట్లు కట్టలేకపోతున్నాము. తెలంగాణ నుంచి అటువంటి ఆదాయం జీతాలకు అప్పులకు ఇంట్రెస్ట్లకే సరిపోతుంది. ఎక్కడ మేము ఇవన్నీ స్కీములు ఇవాళ మేము చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఏవైతే ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తూనే ఇవాళ 9 రోజుల్లో 9,000 కోట్లు దాదాపు అంటే 8,744 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసిండు. అంటే కేసీఆర్ను కూడా దాటేసి ఇంత క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి సమయంలో కూడా ఇవాళ తను ఇచ్చినటువంటి హామీ, రైతులకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఇవాళ డబ్బులు వేసినటువంటి ఘనత ఖచ్చితంగా రేవంత్ రెడ్డి. కేసీఆర్ కంటే చాలా గొప్పగా పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కేసీఆర్ గారు చేసింది గోరంతా అయితే ప్రచారం చేసుకుంది కొండంతా. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు కానీ ఎక్కడ ప్రచారం చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు
గోరంత చేస్తే ప్రచారం చేసేటోళ్ళు వాళ్ళ కవిత ఉండే, కేటీఆర్ ఉండే, హరీష్ రావు ఉండే, సంతోష్ రావు ఉండే, ఆ వినోద్ కుమార్ ఉండే, ఇట్లా చాలామంది కేసీఆర్ను చేసినటువంటి ఇంతాంత పనికి ప్రచారం చేయడానికి పెద్ద ఎత్తున వాళ్ళ క్యాడర్ ఉండేది. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డికి ఎంత పని చేసినా, ఏవైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ కూడా మెల్లమెల్లగా అమలు చేస్తున్నప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు, రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు ప్రజల్లోకి పోతలేవు. అందులో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గత అసెంబ్లీ ఎన్నికలే ముందు ఇచ్చినటువంటి హామీలు మెల్లమెల్లగా వాళ్ళు అమలు చేస్తున్నారు. మీరు చూసుకుంటే మహాలక్ష్మి పథకం చూసుకోండి, రాజీవ్ యువ వికాసం రేపు మాపో ఇవాళ ఆ డబ్బులు కూడా యువకుల ఖాతాలో జమ అవుతాయి. అదేవిధంగా సన్న బియ్యం సంబంధించినటువంటి హామీ ఇవ్వలేదు, కాకపోతే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అసలు సన్న బియ్యం పథకం అనేది అద్భుతమైనటువంటి పథకం. ఇవాళ ఆ బియ్యం కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన యొక్క సన్న బియ్యం మీద చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఈరోజు రైతులకు ఏదైతే తానిచ్చినటువంటి హామీ మేరకు ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు జమ చేయడం అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంత ఈజీ కాదు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు దాన్ని అధిగమించారు, రైతుల ఖాతాలో ఆ డబ్బులు జమ చేశారు. చూద్దాం ఎన్ని రోజులలో రేవంత్ రెడ్డి గారు ఎన్ని డబ్బులు రైతుల ఖాతాలు వేస్తారో ఒకసారి మనం చూద్దాం. ఇయో రైతు భరోసాకు సంబంధించినటువంటి ఏదైతే అనాలిసిస్ చూస్తే కనుక 16వ తారీఖు నాడు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించినటువంటి ఏవైతే డబ్బులను రైతుల ఖాతాలో జమ చేసేటువంటి కార్యక్రమాన్ని వారు ప్రారంభిస్తే 16వ తేదీ నాడు ఏకంగా 2,419 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ అయింది. 17వ తారీఖు నాడు 1,583 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ అయినాయి. 18వ తేదీ నాడు 1,338 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ అయినాయి. 19వ తేదీ నాడు 1,211 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ అయినాయి. చూడండి 20వ తేదీ నాడు 923 కోట్లు, 21వ తేదీ నాడు 463 కోట్లు, 23వ తేదీ రోజు 524 కోట్లు, 24వ తేదీ రోజు 306 కోట్లు. ఇట్లా చూసుకుంటే 9 రోజుల్లోనే 8,766 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం జమ చేసింది. ఇది చాలా గొప్ప విషయం. రైతుల పక్షపాతి రేవంత్ రెడ్డి, ఖచ్చితంగా రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి. ఇదే విధానాన్ని రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షాన కనుక నిలబడితే ప్రతి వానాకాలం పంటకు, యాసంగి పంటకు నిజంగా ఇంత పెద్ద ఎత్తున ఇంత తక్కువ సమయంలో రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షాన్ని నిలబెడితే 5 ఏళ్ళు కాదు మళ్ళీ 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటుండడంలో ఎటువంటి సందేహం లేదు. కేసీఆర్ను మర్చిపోతారు ఏం చెప్పాలంటే. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఏవైతే పనులున్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకోకపోవడం వల్లనే ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ విషయాల మీద సానుకూలత వస్తలేదు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్న పని చేసినా దాన్ని పెద్దగా ప్రచారం చేసుకునేటోళ్ళు, పెద్ద హోర్డింగ్లు వేసేటోళ్ళు, సోషల్ మీడియాలో ప్రచారం చేసేటోళ్ళు, తెల్లారి పేపర్ చూస్తే వాళ్ళ ఫోటోలు, పెద్ద పేపర్ నిండా వాళ్ళ ఫోటోలే ఉండేవి. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. కాకపోతే రేవంత్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి ఏమైపోతుందంటే ఇన్ని పనులు చేసిన, మహాలక్ష్మి కింద ఫ్రీ బస్ ఇచ్చిన, 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చిన, ఉచిత గ్యాస్ ఇచ్చిన, అదేవిధంగా సన్న బియ్యం ఇచ్చిన, ఇప్పుడు రైతు భరోసా ఇచ్చిన, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చినప్పటికి కూడా కేసీఆర్కు మించి ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్కు మించి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. అయినప్పటికి కూడా కేసీఆర్కి వచ్చినటువంటి ఏదైతే ఆ యొక్క పాజిటివ్ థింగ్ అనేది ఇక్కడ రేవంత్ రెడ్డికి రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంకోటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఏ పని చేసినా, ఎంత గొప్ప పని చేసినా, ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా, ఏం చేసినా రేవంత్ రెడ్డి గారే దాన్ని ప్రమోట్ చేసుకోవాలి. ఒకవేళ మంత్రులు ప్రమోట్ చేసినా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పేసి ఓ పెద్ద ఎత్తున చెప్పుకున్నా అది వినేటోళ్ళు లేరు. ప్రెస్ మీట్లు పెట్టినా చూసేటోళ్ళు లేరు. సోషల్ మీడియాలలో మంత్రులు మాట్లాడితే చూసే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక ఫిగర్ మాట్లాడితేనే ఇవన్నీ వినే పరిస్థితి ఉన్నది. ఎంతని చెప్తాడు రేవంత్ రెడ్డి, ఎంతని మాట్లాడతాడు రేవంత్ రెడ్డి? పదే తను చేసినా అని చెప్పుకుంటాడా? చెప్పుకోడు. కాబట్టి ఆ చెప్పుకోకపోవడం వల్లనే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కొంత ఇవన్నీ ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నప్పుడు కూడా ఇవి ప్రజల్లోకి వెళ్తలేవు. మంత్రులు కొంత ఇంకా కష్టపడాలి. మంత్రులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్ళాలి. ఇంకొకటి రేవంత్ రెడ్డి గారికి ఉన్న పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, కేసీఆర్ గారికి ఉన్నటువంటి పాజిటివ్ ఏంటంటే, కేసీఆర్ గారు అధికారంలో ఉన్నటువంటి సమయంలో మీడియా మొత్తం కేసీఆర్ గారి చేతుల్లో ఉంటుంది. కేసీఆర్ గారు ఏం చేసినా దాన్ని చూపెట్టేటోళ్ళు. కానీ రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనుల విషయంలో, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో మీడియా కూడా రేవంత్ రెడ్డి గారిని ప్రమోట్ చేయట్లేదు.
వీళ్ళు సన్న బియ్యం అనేది ఒక అద్భుతమైన పథకం. ఏ రాష్ట్రంలో ఇటువంటి పథకం లేదు. ఎందుకంటే సన్న బియ్యం అనేది మామూలు విషయం. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో కూడా హాస్టళ్లలో గురుకులాలలో మాత్రమే సన్న బియ్యం ఉండేది. కాకపోతే ఇక్కడ రేషన్ బియ్యాన్ని కూడా సన్న బియ్యం ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అది మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. గతంలో ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చినప్పుడు ఆయన ఎంత ఫేమ్ అయిందో, కాకపోతే ఇక్కడ ఉచితంగా సన్న బియ్యం ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఆ స్థాయిలో ఫేమ్ కాకపోవడం అనేది కూడా కొంత ఆలోచించాల్సిన విషయం. ఖచ్చితంగా ఇది ఇప్పుడు కాదు, రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పనులు రాబో రోజుల్లో మనకు అర్థమవుతాయి. ఎందుకంటే ఎన్టీఆర్ గారు 2 రూపాయలకు ఉచిత బియ్యం ఇచ్చినప్పుడు చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చినప్పుడు, ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినప్పుడు ఏ రకంగా అయితే ఇవాళ మనం గొప్పగా మాట్లాడుకుంటున్నాం, అదే విధంగా రేవంత్ రెడ్డి గారి గురించి రేపు రాబో రోజుల్లో సన్న బియ్యం పథకం తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటాం. అంటే అటువంటి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా ఈ యొక్క ఏదైతే రైతు భరోసాకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా చాలా గొప్ప కార్యక్రమం. కానీ దాన్ని కరెక్ట్గా ప్రమోట్ చేయట్లేదు, కరెక్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్ళట్లేదు. ఇప్పుడు రాబో రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని కనుక కరెక్ట్గా ప్రమోట్ చేసుకుంటే కనుక ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇదే సరైనటువంటి సమయం. ఎందుకంటే సన్న బియ్యంతో ఈ యొక్క రైతు భరోసాతోటి ఖచ్చితంగా ప్రజల్లో ఇంకా కాంగ్రెస్ పార్టీపై ఏదైతే వ్యతిరేకంగా ఉందో ఆ వ్యతిరేకత అంతా కూడా పోతుంది, సానుకూలత వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం సంక్షోభంలో ఉన్నది. ఒకవైపు కాళేశ్వరం కమిషన్లతోటి, నోటీసులతోటి కేసీఆర్ సతమతం అవుతున్నాడు. అటువైపు కేటీఆర్ ఆయన ఫార్ములా ఈ కార్ రేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఇబ్బందులు పడుతున్నాడు. ఇంకొక వైపు కవిత అంతర్గత పోరుతోటి ఆమె లేఖలు రాస్తూ ఆమె ఇబ్బందులు పడుతున్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంచెం బీఆర్ఎస్ పార్టీ సంక్షోభంలో ఉన్నది. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏవైతే తన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను మెల్లమెల్లగా అమలు చేస్తుంది. ఇవన్నీ కనుక కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి కానీ ఎన్నికల్లో గెలవడానికి కానీ ఒక సరైనటువంటి సమయం. కాబట్టి ఇవి ఒకవేళ ఇవన్నీ కూడా కరెక్ట్గా ప్రమోట్ చేసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలిచేటువంటి అవకాశం కూడా ఈ యొక్క ఉంటుంది. కాబట్టి దీన్ని కరెక్ట్గా ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అయితే ఉంది.